Hi, competitive serious aspirants, welcome to our YouTube channel. My name is N. Srihari, Arithmetic Maths Senior Faculty, Newspaper Columnist, Book Author, and Arcade Study Circle Director. అర్థమెటిక్ రీజనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు ఇస్తుంటారండి. ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ను మనం డెవలప్ చేసుకునే విధానంలో ఫ్యాక్టర్స్ ఆర్ డివైజర్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. ముందు ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 అండి. 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనం ఫస్ట్ టేబుల్ నుంచి రావాలండి. 1 ఇంటూ 24 24, 2 ఇంటూ 12 24, 3 ఇంటూ 8 24, 4 ఇంటూ 6 24. అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయండి. ఒక నెంబర్ తీసుకొని ఫ్యాక్టర్స్ వేస్తే మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ బాగా డెవలప్ అవుతుందండి. మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, తప్పనిసరిగా మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ బాగుంటుందండి. అయితే ఈ ఫ్యాక్టర్స్ డివైజెస్ మీద చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉండండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. వాటి గురించి చూద్దామండి ఇప్పుడు. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 40. 40 యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే మనం సింపుల్గా ఇదంతా రాయకుండా చెప్పొచ్చండి. ఇది మన క్యాలిక్యులేషన్ డెవలప్ చేయడానికండి. ఇది ఇస్తున్నటువంటి బిట్లని మనం సింపుల్గా ఏ విధంగా ఆన్సర్ తీసుకొస్తాం చూడండి. 40ని మనం ఏం చేయాలంటే కో ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలండి. 40ని మనం 40ని కో ప్రైమ్ నెంబర్స్కి ఎలా డివైడ్ చేస్తామంటే 8 ఇంటూ 5 అండి. కో ప్రైమ్ నెంబర్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ లేని దాన్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటారని చెప్పి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. సో అలా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఉండకూడదండి బేస్లో. తర్వాత ఏం చేస్తున్నామంటే 8ని 2 క్యూబ్ రాసుకుంటున్నాము ఇంటూ 5 అంటే 5 ఇంటూ 2 క్యూబ్ ఎంతండి 40 అనండి. తర్వాత పవర్ ఎంత ఉందండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందండి. మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 40. ఇక్కడ ఇదంతా వస్తుందండి, 2 కలిపితే మనకి 40 అనే వస్తుందండి. కానీ ఇక్కడ పవర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉందండి. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తారంటే ఈ ఉన్నటువంటి పవర్కి 1 యాడ్ చేయండి. ఈ 1 + 1 2, 3 + 1 4 అంటే 2 ఇంటూ 4 = 8. 40 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 8 అండి. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 210. ఇక్కడ ఫ్యాక్టర్స్ అన్నాడండి, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. అది మీరు గమనించాలండి. ఫ్యాక్టర్స్ అంటే అది మనకు విధానం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తామంటే 210ని కూడా కో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తామండి. ఫస్ట్ 70 ఇంటూ 3 ఎంత అంటే 210 అండి. మళ్ళీ 17 ఏం చేస్తున్నామంటే 35 ఇంటూ 2 ఇంటూ 3 ఇప్పుడు కూడా మనకి 210 వస్తుందండి. ఇక్కడ కూడా 210 వస్తుందండి. తప్పనిసరిగా బేస్లో ఏమి ఉండాలంటే ప్రైమ్ నెంబర్స్ ఉండాలండి. 35 ఏం చేశాను 7 ఇంటూ 5 చేశాను, ఇక్కడ 2 రాసుకున్నాము, ఇక్కడ 3 రాసుకున్నామండి. అంటే 7కి పవర్ 1, 5కి పవర్ 1, 2కి పవర్ 1 ఉంటుంది కదా, అది మనకు తెలుసు. అంటే ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసినట్టు 1 యాడ్ చేయకూడదండి. మరి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందంటే ఇది అవుతుందండి ఆన్సర్. అంటే ఆన్సర్ ఇస్ ది 4 అండి. అంటే ఫ్యాక్టర్స్ అన్నప్పుడు 1 యాడ్ చేసి మల్టిప్లై చేయాలి, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు పవర్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే యాడ్ చేయాలండి. ఓకేనండి. నెక్స్ట్ ఫైండ్ ది పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 అండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు 24 యొక్క పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటున్నాడండి. 24 యొక్క పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తే ఒకసారి చూద్దాం. 24ని తప్పనిసరిగా మనం అట్లాగా కో ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసిన తర్వాత 8 ఇంటూ 3 అండి. 8ని 2 క్యూబ్ రాసుకుంటాం, 3/1 అండి. సో ముందు ఏం కనుక్కోవాలంటే మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చెప్పుకున్నామండి 40లో ఒకసారి చూడండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తున్నాం, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తున్నాం. అంటే 4 ఇంటూ 2 అండి. 4 ఇంటూ 2 ఎంత అండి 8 అండి. -2 ఎందుకు చేస్తున్నామంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యాక్టర్స్ -2 అండి ఈక్వల్ టు పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే అండి. అంటే అర్థం ఏంటంటే 24 యొక్క ఫ్యాక్టర్స్లో పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ అండి. అవి కాకుండా మధ్యలో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే 24కి 6 అండి. దాన్ని మనం పర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 24. 24 యొక్క ఫ్యాక్టర్ యొక్క సమ్ ఎంత అంటున్నాడండి. 24 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క సమ్. మనకు 24 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కున్నామండి. 24 యొక్క ఫ్యాక్టర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు ఈ క్వశ్చన్లో. ఫస్ట్ మనం తప్పనిసరిగా ఏం చేయాలంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ మెథడ్లో 8 ఇంటూ 3 రాసుకుంటామండి. 8ని 2 క్యూబ్ ఇంటూ 3/1 రాసామండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చేస్తాం మనం 2 పవర్ ఇక్కడ పవర్కి 1 యాడ్ చేస్తామండి. అంటే 2/4. ఇక్కడ ఉన్నటువంటి పవర్కి 1 యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చెప్పుకున్న విధానంలో 40 చెప్పుకున్న విధానంలో ఇక్కడ 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుందండి.
తర్వాత సమ్ కావాలి కాబట్టి మనకి ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా బేస్లో -1 బై 2 - 1 1 3 - 1 2. ఓకేనండి. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 60 వస్తుందండి. ఒకసారి చూద్దాం. 2⁴ ఎంత అండి? 16. 16 - 1 15 అండి. ఇదెంతండి? 8. ఇదంతా 9 అండి. 9 - 1 8 బై కింద ఎంత అండి? డినామినేట్లో 2 అండి. క్యాన్సిల్ చేస్తే 4. 15 × 4 ఎంత అండి? 60 ఇస్ ది ఆన్సర్. ఇది సమ్ అండి. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ 210 అండి. నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ 210 అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఇచ్చారు కదండి. వీటిని ఏమంటారంటే నెంబర్ ఆఫ్ వేస్ అంటారండి. నెంబర్ ఆఫ్ వేస్. ఫ్యాక్టర్స్ అంటే ఇవి, వేస్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ, అంటే రాసి ఎన్ని విధాలుగా రాయవచ్చు. 24 ఫ్యాక్టర్స్ ఎన్ని విధాలుగా రాయవచ్చు అంటే మన ఫ్యాక్టర్స్లో ఆఫ్ ఉంటాయండి. ఫ్యాక్టర్స్లో ఆఫ్ ఉంటాయి కాబట్టి అది చూద్దామండి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలండి? 210కి వేస్ కావాలంటే ముందు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు మనం 210 ఎలా రాసుకుంటాము? 7 × 5 × 2 × 3 అండి 210. ఈ పవర్స్కి ఏం చేయాలి? మనకు ఫ్యాక్టర్స్ కావాలంటే ఫస్ట్ నేర్చుకున్నామండి. అంటే 1 యాడ్ చేసుకుంటూ వస్తే 2 × 2 × 2 × 2 అంటే ఎన్ని వచ్చిందండి? 16 వస్తుంది. 16/2 చేసి 16 అనేవి ఫ్యాక్టర్స్, అందులో ఆఫ్ ఉంటాయి అని చెప్పుకున్నాం కాబట్టి 8 అనేటువంటివి వేస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఫర్ 324 అండి. 324 యొక్క నెంబర్ ఆఫ్ వేస్ అడిగాడండి. అంటే ఫస్ట్ తప్పనిసరిగా మనం ఏం కనుక్కోవాలండి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంటే తప్పనిసరిగా దీన్ని కో ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేస్తే 4 × 81 అండి. 4 నెట్ రాసుకోవచ్చు అండి. 2² 81ని 3⁴ రాస్తామండి. ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ 2కి 1 యాడ్ చేస్తే 3, ఈ 4కి 1 యాడ్ చేస్తే 5 అంటే 15 వస్తాయండి. మరి 15లో మనకి వేస్ కావాలంటే ఏం చేయాలి? బై 2 చేయాలి కదండి. మరి 2 చేస్తే పాయింట్లో వస్తుంది, అలా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇక్కడ మనకు వస్తున్న నెంబర్ కానీ ఆడ్ నెంబర్ కానీ అయితే, ఆడ్ నెంబర్ అయితే +1/2 చేయాలండి. +1 చేసి మొత్తాన్ని బై 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే 15 + 1/2 = 8 అండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ఉందండి. డిఫరెంట్ వేస్ అంటారండి. డిఫరెంట్ వేస్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి మీరు 24ని గమనించండి. అంటే ఇది స్క్వేర్ నెంబర్ కాబట్టి స్క్వేర్ నెంబర్ లాస్ట్లో ఏమొస్తుందంటే 18 × 18 వస్తుందండి. అంటే దీన్ని మనం ఒకటిగానే రాసుకోవచ్చు కదా. దాని అర్థం డిఫరెంట్ వేస్ కావాలంటే ఫ్యాక్టర్స్ -1 ఫ్యాక్టర్స్ ఎన్నండి? 16 -1 చేస్తే 15 అండి బై 2 అండి. డిఫరెంట్ వేస్ కావాలంటే 15 - 1 14 14/2 అంటే 7 అండి. అంటే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ వేస్ కావాలంటే +1/2 చేస్తే వేస్ వస్తాయండి. డిఫరెంట్ వేస్ కావాలంటే ఫ్యాక్టర్స్ -1/2 చేస్తే డిఫరెంట్ వేస్ వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 24 అండి. అంటే 24 యొక్క ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నామండి. వాటన్నిటిని ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు. కానీ తప్పనిసరిగా ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. ఫ్యాక్టర్స్ 8 × 3 అండి. 8ని 2³ రాసుకోవచ్చు, 3/1 రాసుకుంటున్నామండి. ప్లస్ దీనికి 1 యాడ్ చేస్తే 4, దీనికి 1 యాడ్ చేస్తే 2 అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి అంటే 8 వచ్చినాయి. మనకు కావాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కాబట్టి ఏ నెంబర్కి అండి? 24కి. ఆ 24 హోల్ పవర్ ఫ్యాక్టర్స్ బై 2 అండి. ఫ్యాక్టర్స్ ఎన్నండి? 8. 8/2 అంటే 24⁴ అండి. అంటే ఇదండి ఆన్సర్. మనం ఇది ఎట్లా రాసుకోవచ్చు? ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ చేస్తే మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుందండి. ఒక చిన్న నెంబర్ తీసుకొని చేస్తున్నాను చూడండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ 12 అండి. 12ను ఫస్ట్ మనం ఏం చేయాలండి? ఫ్యాక్టర్స్ కనుక్కోవాలండి. అంటే 4 × 3 4 అంటే 2² అంటే ఇక్కడ ఉన్నటువంటి 2కి ఇక్కడ ఉన్న 1కి యాడ్ చేస్తే 2 × 3 × 2 వస్తుంది. అంటే 6 ఫ్యాక్టర్స్ అండి 12కి. మనకు ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి ఏ నెంబర్ కనుక్కుంటున్నాం? 12 కనుక్కుంటున్నాం. దాని ఫ్యాక్టర్స్ ఏంటంటే 6. 6కి ఏం చేయాలని చెప్తున్నాం? బై 2 చేయాలని చెప్తున్నాను. అంటే 6/2 చేస్తే ఎంత వస్తుందంటే 3 వస్తుందండి. అంటే 12³ ఎంత అండి? 1728. ఓకేనండి. ఇది ఆన్సర్. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ని మనం ప్రొడక్ట్ చేసి ఎంత వస్తుంది అంటే 1728 వస్తుందండి. అదేవిధంగా ఇది మనకి చేసుకోవాలండి. ఒకసారి ప్రూఫ్ చెప్తాను చూడండి. 12కి మనకి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అండి? 1 × 12 = 12, 2 × 6 = 12, 3 × 4 = 12. అంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవన్నీ. మరి ఇవన్నిటిని మల్టిప్లై చేయండి, 12³ వస్తుందండి. 12³ ఎంత? 1728 అండి. అదే ప్రూఫ్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.